ఒక రాజకీయ నాయకుడు అంటే ఎన్నికల్లో ఓటు అడిగేప్పుడు ఒక మాట చెప్తే ఆ మాట నమ్మి ఓటేసిన ప్రజలు మోసపోకూడదు. రాజకీయ నాయకుడు, నికార్సైన రాజకీయ నాయకుడు అంటే ఇచ్చినటువంటి మాట ఎన్నికలైన తర్వాత, అధికారం పొందిన తర్వాత నమ్ముకున్నటువంటి ప్రజల్ని మోసం చేయకూడదు అనేటువంటి బలమైనటువంటి సిద్ధాంతం మీద, బలమైనటువంటి మాట మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కూడా తన మాటలను చెప్పడం జరిగింది. 2014లో ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు అడుగుతున్నటువంటి కూటమి వ్యక్తులు, కూటమి పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ ముగ్గురు ఎవరైతే వాళ్ళ నాయకత్వం వహిస్తున్నారో ఇదే వ్యక్తులు 2014లో కూడా నాయకత్వం వహిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మాట ఇవ్వడం జరిగింది. 5 కోట్ల మంది ప్రజలకి ఆ మాట ఇస్తూ సంతకం పెట్టి వారి ఫోటోలు వచ్చేసి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఏ రకంగా అధికారం పొందిన తర్వాత ప్రజల్ని దగా చేశారో, మోసం చేశారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏ రకంగా 99% అమలు చేయగలిగాడు అంటే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలగజేసుకున్నాడు. రాజకీయ నాయకులు అంటే ఓటు అడిగేప్పుడు అనేక సుష్ట వాగ్దానాల్ని, రంగురంగుల మాటల్ని, ప్రజల్ని ఆకర్షించిన దానికి ఏ రకంగా మాయమాటలు చెప్పి అధికారం పొందిన తర్వాత 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయకత్వంలో జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా మోసం చేసినాయి, దగా చేసినాయి. మళ్లీ ఇవాళ 5 ఏళ్ల తర్వాత అంటే 5 ఏళ్ల అధికారాన్ని అనుభవించి మళ్లీ 2024కి వచ్చేప్పటికీ మళ్లీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలనే పేర్లు మార్చి, రంగులు మార్చి, అంకెలు మార్చి అవన్నీ కూడా మేమే చేస్తామని చెప్పని ఏ రకంగా వస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేటగారికల్గా చెప్పారు, సాలీనా ప్రజలకి నేరుగా లబ్ధి చేకూర్చేటువంటి పథకాలు సంవత్సరానికి 70,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాకి ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఏ రకంగా ఆర్థికంగా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి 70,000 కోట్లు ఖర్చు పెట్టాకి ఇబ్బంది ఉంటే ఇవాళ ఈ కూటమి ఏదైతే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ 1,50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మేము ప్రజలకు నేరుగా అందిస్తామని చెప్పేటువంటి దొంగ మాటలతో, మాయ మాటలతో ఏ రకంగా మసిపూసి మారేడికాయ చేస్తూ సూపర్ 6 అని, సూపర్ 10 అని, ఇంకా అసలైన మేనిఫెస్టో వస్తుందని చెప్పని, అంటే ఇప్పటికే సూపర్ 6 అనేటువంటి మినీ మేనిఫెస్టోనే మరి 1,50,000 కోట్ల రూపాయలు అయితే సాలేనా. ఇక అసలు మేనిఫెస్టో చూస్తే అంటే ఏది కూడా చేయకుండా మోసపు మాటలు మాత్రమే ప్రజల్ని మోసం చేయటానికి మరొక మారి ముగ్గురు కలిసి బయలుదేరారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వానికి మాకు ఓటేయండి, ప్రతి మనిషికి ప్రతి మనిషి అకౌంట్లో 15 లక్షల రూపాయల అకౌంట్ వేస్తా ఉన్నారు, డబ్బులు వేస్తా ఉన్నారు. తర్వాత ఏంటయ్యా అంటే అవన్నీ కూడా రాజకీయాలు అట్లాగే మాట్లాడతామని చెప్పని అమిత్ షా గారు మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంటే ఎన్నికల ముందు వీళ్ళు మాట్లాడే మాటలు ఎన్నికలైన తర్వాత రాజకీయాల్లో సరదాగా మాట్లాడతాం ఇవన్నీ కూడా అని చెప్పినటువంటి భాషను మనం వినున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని ఏ రకంగా మోసం చేసి అడిగితే రైతులకు వచ్చేసాయా, ఎవడన్నా అన్ని అప్పులు తీరుస్తాడా, ఎవడా ఈ మాటలు మాట్లాడేది, ఇంకెంత తీరుస్తారా అప్పులు అంటే 84,000 కోట్ల 85,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రైతులకు మొత్తానికి ఎన్నికల ముందేమో మీ బేషరతుగా రైతులందరూ రుణాలని మాఫీ చేస్తాం, రైతులు వాళ్ళ ఇంటి ఆడపడుచులు లేదా ఇంట్లో కూతుర్లు నగలేనా వ్యవసాయ అవసరాల కోసం తాకట్టు పెట్టుకుంటే ప్రతి నగని కూడా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఎన్నికలైన తర్వాత 15,000 కోట్ల రూపాయలు ముక్కలుగా వేసి
చేతులు కడుక్కున్నటువంటి పరిస్థితి. ఇంకా దబాయింపు. ఎవడా అత్యాశ పడతారా మీరు? రైతులకు అత్యాశ ఎక్కువ, మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తారా అని చెప్పినటువంటి ఎంత మోసపు మాటలు మనం చూసాం. అలాగే డ్వాక్రా అక్క చెల్లెళ్ళందరూ కూడా 14,000 కోట్ల రూపాయలు సంపూర్ణంగా బేషరతుగా రుణమాఫీ చేస్తాం డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి అని చెప్పారు. చివరికి ఏం చేశారు? పసుపు కుంకుమ పేరుతో 6 ముక్కలుగా ఏ రకంగా మొహం మీద కొట్టారో మనం చూసాం. చంద్రబాబు నాయుడు పుణ్యమాని చంద్రబాబు నాయుడు నమ్మినటువంటి డ్వాక్రా అక్క చెల్లెళ్ళు ఎంతమంది డ్వాక్రా గ్రూపులన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి, దివాళా తీసినాయి, పొదుపు సంఘాలు నాశనం అయిపోయినాయో మనం కళ్ళతో మనం చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా చెప్పిన ప్రతి మాట 25,000 పైచిలకు కోట్ల రూపాయలని వారికి రుణమాఫీ కింద 4 దఫాలుగా చెల్లించిన పరిస్థితి. ఇవాళ ప్రతిదీ ఏది చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారంటే, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే 5 పదుల వయసున్న 5 అడుగుల 10 అంగుళాలు ఉన్నటువంటి ఒక తిరిగాడేటువంటి నమ్మకం, నడిచే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారిని కూడా చూసాం, జనసేన పార్టీని చూసాం, 2014 నుంచి 19 దాకా భారతీయ జనతా పార్టీని చూసాం. ఈ 3 పార్టీలు ఎవరయ్యా అంటే వీరు తిరిగాడేటువంటి ముగ్గురు కలిసి కూటమిగా తిరిగేటువంటి ఒక దగాకి ప్రతిరూపమే, మోసానికి ప్రతిరూపమే వాళ్ళ ముగ్గురైతే. ఇవాళ 5 పదుల తిరిగాడేటువంటి నమ్మకం అన్న కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నమ్మకం కోసం ఆయన చెప్తున్నాడు, ఇవాళ మనం మోసాలు చేయాల్సిన పని లేదు, దగా చేయాల్సిన పని లేదు, ఏదైతే చెప్పదలుచుకున్నామో అది చెప్పుదాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, పెన్షన్ 3,000 చివరి 2 ఏళ్లలో 500 రూపాయలు పెంచుతాను, 3,000 రూపాయలని 3 సంవత్సరాలు కొనసాగిస్తాను. ఖచ్చితంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా జన్మభూమి కమిటీలో ఇట్లాంటి దగాకోరు కమిటీలు, లంచగొండి కమిటీలు ఆ అవకాశం లేకుండా, నయా పైసా లంచం లేకుండా ఇవాళ 2,70,000 కోట్ల రూపాయలని పేద మధ్యతరగతి వర్గాలకి అందించినటువంటి గొప్ప ప్రభుత్వం భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మళ్లీ ఇదే కొనసాగిస్తూ ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో 2029 వచ్చే నాటికి చివరి 2 సంవత్సరాల్లో 500 రూపాయలు పెంచి 3,500 రూపాయలకి పెన్షన్ తీసుకెళ్తానని చెప్తున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా నీ కూటమికి ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వేదైతే మోసపు మాట 4,000 రూపాయలు అని చెప్పావో, ఇవాళ నమ్మకం అనేటువంటి 5 పదుల కుర్రాడు ఇవాళ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకం. అతను చెప్పాడు మాట. ఇలా ప్రతిదీ తను ఏమి చెప్పదలుచుకున్నాడో, ఏ తారీఖున ఇవ్వదలుచుకున్నాడో దమ్ముగా నిజాయితీగా నన్ను నమ్మండి, నేను మోసం చేయలేదు. 2019 నుంచి 24 వరకు నేను ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేస్తూ దానిలో 99% నేను అమలు పరిచాను. మళ్లీ నేను అదే నీతికి నిలబడుతూ అదే రకంగా నేను నా మేనిఫెస్టోని చిత్తశుద్ధితో అమలు చేస్తాను. కాబట్టి జగన్ అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి రాజకీయ నాయకుడు, ఏకైక రాజకీయ నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, కూటమి పేరుతో ఈ ముగ్గురు కలిసి వచ్చి అలాగే ఏ రకంగా గత 5 ఏళ్లలో మోసం చేశారో, రేపు కూడా అంటే 2014 నుంచి 19 దాకా ఎంత దగా చేశారో, మోసం చేశారో, అదే మోసాన్ని మళ్లీ వీళ్ళు కొనసాగించడానికి, ఏమార్చడానికి వచ్చారనేది మనం జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉందని చెప్తూ, అలాగే ఇవాళ నిరుపేదలకు ఎవరైతే నిరుపేదలకి 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పినటువంటి ఆ ముగ్గురు ఏ రకంగా దగా చేస్తే, ఇవాళ చెప్పకుండానే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఇంటి స్థలం ఇస్తామని చెప్పకుండానే 31 లక్షల మందికి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, నీళ్లు లేని వారికి, సాధారణంగా ప్రతి మనిషికి ఒక బలమైన కోరిక ఉంటుంది.